ఓం నమో భగవతే శ్రీరమణాయ. మహర్షి చుట్టూ కొందరు ఆశ్రమ భక్తులు కూర్చొని ఉన్నప్పుడు మహర్షి ఒక కథను ఇలా సెలవిచ్చారు. జ్ఞాన సంబంధార్ 6వ శతాబ్దంలో జీవించిన శైవముని దక్షిణ భారతదేశమంతా తిరుగుతూ తను మునిపెన్నడూ దర్శించని ఒక ఆలయం దగ్గరికి చేరారట. ఆయనకి కలలో శివుడు కనపడి నీకు ముత్యాల పల్లకి ఇస్తాను అని చెప్పాడు. ఆ రోజే ఆ ఆలయ ధర్మకర్తలలో ఒకరికి శివుడు కలలో కనిపించి ఆలయం ఉగ్రాణంలో ఒక ముత్యాల పల్లకి ఉంది. దాన్ని జ్ఞాన సంబంధారికి ఇవ్వండి అని చెప్పాడట. ఆ ధర్మకర్త సామాన్ల గదికి వెళ్ళి అక్కడ కనిపించిన ముత్యాల పల్లకీని శైవమునికి ఇచ్చాడు. నిజానికి ఆ ఆలయ ఆస్తులలో ముత్యాల పల్లకీ లేదు. ధర్మకర్తకి కల వచ్చిన రోజే అది ఉగ్రాణంలో హఠాత్తుగా ప్రత్యక్షమయింది. ఒక ఆశ్రమ భక్తుడు భగవాన్, ఉన్నట్టుండి ఉగ్రాణంలో పల్లకీ ఎలా సృష్టించబడింది? మహర్షి, సమస్త విశ్వాన్ని ఒక చిటికెలో సృష్టించగల వాడికి ఒక చిన్న పల్లకీని సృజించటం కష్టమా?